హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వైవై కళాకారుల టీవీ. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ఫ్రెండ్స్, సైదాపూర్ మండలం జాయిపల్లె గ్రామంలో ఈ వీడియో తీసుకొచ్చిన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి గత 3 రోజులుగా చింతల రామాయణం మన జాగిరిపల్లి గ్రామ కళాకారులచే మరి అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి బోల్మల్ల కిష్టయ్య పంతులు గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని కూడా మన గ్రామ ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్ గారు తొంట రజనీకాంత్ గారు తను దగ్గరుండి 3 రోజులుగా, అంటే మేము వచ్చిన గంటలు చూస్తాను 3 రోజులు. మరి అంతకుముందు అన్నశ్రమ ఉన్నది మాకు తెలుస్తుంది. మరి తను దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనందరి సమక్షంలో గ్రామ ప్రథమ పౌరుడు అన్న రజనీకాంత్ సర్పంచ్ గారిని సన్మానించాల్సిన బాధ్యత ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర కళాకారుల వేదిక ఆధ్వర్యంలో మరి గత 2 నెలలుగా రామాయణాన్ని నేర్చుకొని శిక్షణ పొంది మరి ఈ రోజు 3 రోజుల్లో ప్రదర్శిస్తున్నటువంటి మన కళాకారులకు తెలంగాణ రాష్ట్ర కళాకారుల వేదిక ప్రశంస పత్రాలను కూడా అందజేయడం జరుగుతుంది. మరి వెన్నంపల్లి కళాకారులు కూడా వేదిక మీకు రావాలన్నా మరి పాత్రధారులు అందుబాటులో కూడా ఇక్కడ ఉండండి. మీకు తెలంగాణ రాష్ట్ర కళాకారుల వేదిక సంఘం తరఫున మీకు ప్రశంస పత్రాలు అందజేయడం జరుగుతుంది. మరి రామకృష్ణ గారిని మా కళాకారులు కూడా రావడం జరిగింది. ముందుగా సర్పంచ్ గారికి సన్మానం చేయండి. అన్న ఇష్టనా కూర్చోండి, మీరు కూర్చోండి. పాత్రలు ముందుకుండండి. మరి కళలు బతకాలన్నా, కళాకారులు బయటికి రావాలన్నా మరి అందరి మీలాంటి ప్రోత్సాహకులు ఉంటేనే ఈ కళలు బతుకుతాయి. మా కళాకారులు అందరూ కూడా బతుకుతున్నారు. మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా మీరు రూపాయి సాయం చేసినా, 100 రూపాయలు సాయం చేసినా, 1000 రూపాయలు సాయం చేసినా, మీ వృతాభక్తిగా మీరు సాయం చేయడం వల్లనే ఇలాంటి కళాకారులు ఈ కళలు బతుకుంటానే. ఒకసారి కళాకారుల ఐక్యత. మరి గ్రామ సర్పంచ్ గారికి మా కళాకారుల పక్షాన పంతులు బోల్మల్ల కిష్టయ్య గారు సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. ఘనంగా ఒకసారి గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. మరి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేసుకొని నడిపించడం అంటే చాలా గొప్ప విషయం. మరి తన దగ్గరుండి కూరగాయలు కూడా పోసిండు. మేము వచ్చినప్పుడు కూరగాయలు కూడా పోసి పెట్టిండు. వాళ్ళ ఇంటికాడ భోజనం కూడా మంచిగా అన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఏ లోటు రాకుండా చూసుకుంటాను. అన్నగారికి మా అందరి తరఫున కళాకారుల పక్షాన ధన్యవాదాలన్నా. మరి మీలాంటి వాళ్ళు ఉండడం వలన ఈ కళలు బతుకుతున్నాయి. మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు వాళ్ళు రాలేగా అన్న, మా అందరి స్వామన్న, మా మల్లికార్జున రెడ్డి అన్న, మన పెనుగుల తిరుపన్న, మన కొగేడ ఇందుర్తి వాళ్ళందరూ కూడా ఆ కళాకారులందరూ కూడా ప్రశంస పత్రాలు అందజేయవలసిందిగా కోరుకుంటూ మరి అందరి స్వామన్న ఒక నిమిషం మాట్లాడే. సరే ఆట ఆడుతుంది ఎట్లా ఇప్పుడు కళాకారులను ప్రోత్సహించడం కూడా ఉండాలి కదా అన్న. సరే అందరూ పట్టుకోరన్న, అందరికీ అని బాలిధీరుడన్ మహాశూరుడన్ కిసిగిందేలటి రాజునురా స్వర్గమధ్య పాతాల లోకమును సాధించేటి వాడనురా. స్వర్గమధ్య పాతాల లోకమును సాధించేటి వాడనురా. ఇంద్రుని వరముత జన్మమొందిన ఘనవాలి ఘనవాలియు నా నామమురా. సూర్యుని వరమున జన్మమొందిన సుగ్రీవుడు నా తమ్ముడురా. సుగ్రీవుడు నా తమ్ముడురా. తారాదేవి భార్యయురా, సుధాదేవి నా మర్దలురా. తారాదేవి భార్యయురా, రుమాదేవి నా మర్దలురా. అంగదుండు నా కుమరుడురా.
మళ్ళీసారి అంటావు పళ్ళు పట పట కొరుకుతా నాకు అత్తది కోపం. అది కోపం కాదు, అది పైచరోగం అంటారు మీది. నా కోపం వచ్చేది అంటే పొత్తులు చేసినట్టే కోపం చక్కగా నెత్తికెక్కుతుంది. సుక్క పట్టుకెక్కి అక్కడ మసిలి 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 మసులుకుంటా బొచ్చలకత్తది. బొచ్చలకచ్చి మసులుకుంటా మొత్తం పొత్తి కడుపులకు వస్తుంది. పొత్తి కడుపులకు వచ్చి మసులుకుంటా కామా కిందికెళ్ళి పోతా ఉంటే సర్రన ప్రశ్న నచ్చకుండా మహాప్రభు అంటే నీ పేరు ఓ నీ ఊరు మరి నీ చరిత్ర చెప్పాలి. మాది కిష్కింధాపురము. ఓ మీది కిష్కింధాపురి. నా పేరు గణవాలి. ఓ వాలి. నా తమ్ముడు సుగ్రీవుడు. నా మరదలు సుమాదేవి. రుమాదేవి. నా భార్య తారాదేవి. నా కుమారుడు అంగదుడు. ఒక్కడే అంగదుడు. అంటే ఇప్పుడు రాజ్య పరిపాలన చేసుకుంటూ ఉన్నవారు మరి నీ తమ్ముడు ఋషిముఖ పర్వతములు. ఋషిముఖ పర్వతము లోపల ఉన్నాడు. అంటే నీ బాధ భరించలేక ఋషిముఖ పర్వతాన్ని వెళ్ళిపోయిండు. సరే అంటే నీ చరిత్ర ఇలాంటిది. ఇప్పుడు సభకు వెళ్తారా? చిట్టమరండి వెళ్తాము. ఓ అన్నయ్య, నా అర్ధరాజ్యము నాకు ఇవ్వము. ఒరే సుగ్రీవా, మళ్ళీ అర్ధరాజ్యమని వచ్చిందివా? నేను ఇప్పుడే మరణించే చేసేదా కాక శ్రీ రాజారామచంద్ర మహారాజుకి ఎంత చూరుడవు అన్న వరకు నిన్నింతవరకు 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 పంతము తోడుత పారిపోకనా ఎంత నిలువు నీరంతు మంత్రం ఎంత నిలువు నీరంతు మంత్రం ఎంత కూరుడవు అన్న మనసు నిన్నెంతవరకు నమ్మిది వాలే ఎంత కూరుడవు అన్న ఒరే అన్నయ్య నువ్వు ఇంతవరకు అన్నయ్యాన్ని భావించి ఇప్పుడు మాత్రం నిన్ను వదలను. శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి జై బోలో పన్సుత హనుమాన్ కి. శూరుడ బటరా ధీరుడ బటరా శూరుడ బటరా ధీరుడ బటరా శూరుడ బటరా ధీరుడ బటరా శూరుడ బటరా ధీరుడ బటరా కారు పూసలు మారి పలికెదవు కారు పూసలు మారి పలికెదవు కారు పూసలు మీరు పలికెదవు కారు పూసలు మారి పలికెదవు దీనత వస్తుని దారునిలోనిగా మరణమయ్యవు మైమలు తెలియవు మరణమయ్యవు మైమలు తెలియవు మరణమయ్యవు మైమలు తెలియవు మరణమయ్యవు మైమలు తెలియవు సూరుడ బడరా ధీరుడ బడరా కారు పూసలు మీరు పలికెదవు సూరుడ బడరా ధీరుడ బడరా కారు పూసలు మీరు పలికెదవు ఇది మాటేల పలికెదవు తీసుకుదేసి నీరసమానదం అన్నుమేని మాటేల పలికెదవు తీసుకుదేసి నీరసమానదం అస్సుకొత్తిని పొత్తు నిలవరా అస్సుకొత్తిని పొత్తు నిలవరా అస్సులు మాటలరా రాజుడ అస్సులు మాటలరా చూడ అస్సు మీరి మాటేల పలికెదవు తీసుకుదేసి నీరసమానదం అస్సుమేని మాటేల పలికెదవు తీసుకుదేసి నీరసమానదం. ఒరే సుగ్రీవా, మళ్ళీ రాజ్యమని వస్తీవా? ఒరే సుగ్రీవా, రాజ్యమని వస్తుందివా? నేను ఇప్పుడే మరణం వికసించను 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 కుప్పిగంతులు ఇప్పుడే వేయుదు కుప్పిగంతులు ఇప్పుడే వేయుదు కుప్పిగంతులు ఇప్పుడే వేయుదు కుప్పిగంతులు ఇప్పుడే వేయుదు కుప్పించి నిలుగుతులు గుంటరా కుప్పించి నిలుగుతులు గుంటరా రాజారామచంద్ర మహారాజ్ కి నమ్మితినయ్యా నిన్నిమ్మయిలో నారామా నమ్మితినయ్యా నిన్నిమ్మయిలో నారామా
రామచంద్ర నిన్ను నమ్మిపోయినందులకు నన్ను చేస్తున్న పాడి కాదు అనుమానికి ఏకరూపులై మీరు సాకటముగా తెలియలేరు ఏకరూపులై మీరు సాకటముగా తెలియలేరు పాలుసు దానీకు నేను భాగ్యమైన మాల వైపు రాజారామచంద్ర మహారాజుకి మదన జనకుడా నీ మహిమ నాకు మదన జనకుడా నీ మహిమ నాకు తెలియలేదు మదన జనకుడా సరమురముగా నేను ఇప్పుడు సమరంబున ఇది తరముగా నీవు నన్ను వివరముతో కాపాడు రామచంద్ర నీ మహిమ నాకు తెలియక ఈ పలుకులు పలికి పిలిచాను ధరను వెలసినా కల్పజ ధరను వెలసినా చదువు పల్లెలోన వెలసినాను ధరను వెలసినా హరిభక్త కృష్ణద దునియానందాము రామచంద్ర మాల వేసుకొని ఇప్పుడు మీ అన్నతో సమరము చేయము అప్పుడు నేను మీ వారిని సంహరించదను మహాత్మా అదే విధంగా నువ్వు చెప్పిన విధంగా పోయి వచ్చేదని తప్పక రక్షించను పోయిరమ్ము శ్రీ రాజారామచంద్ర మహారాజుకి నమ్మిన వారికి జుమ్మై ఉంటిని నారాయణ నిన్ను మరువనుగా స్వామి జగన్నాథాయ రామ స్వామి జగన్నాథాయ రామ కర్మ దయాకర ప్రాపయోచన పరగుణ హే రామ నిరతముని పద సరసములనే మరువక వరిస్తే రామ ఒరే ఒరే అన్నయ్య వారి ఇప్పుడు రమ్ము నీ దమ్మిందో చూసుకున్నావు నా దమ్మింది అన్నా నా వాక్యము విను మా చేటేమి లేదు పోపమ్మన్నా అన్నా నా వాక్యము విను మా చేటేమి లేదు పోపమ్మన్నా అన్నా నా వాక్యము విను మా చేటేమి లేదు పోపమ్మన్నా అన్నతోనే నా అర్ధరాజ్యం నాకు లేకపోతే నేను సృజను చూడు ఒరే ఒరే సుగ్రీవా మళ్ళీ రాజ్యం అనేస్తివా నిన్ను ఇప్పుడే దుంచదని చూడుము మళ్ళీ వచ్చితివి నీవిక వెళ్ళు వెళ్ళు నీవిక మళ్ళీ వచ్చితివి నీవిక వెళ్ళు వెళ్ళు నీవిక
ఎవడవు నీవు నాకేర్పడగా నిలచినావు ఎవడవు నీవు నాకేర్పడగా నిలచినావు ఎవడవు నీవు నాకేర్పడగా నిలచినావు ఎవడవు నీవు నాకేర్పడగా నిలచినావు ఎవడవు నీవు పొదల చాటు నందు దాగి పొందుగా బాణంబు వేసి 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 తుంగ చేసి వౌరా నీవు పొందుగా చేరుంగలేవు ఎవడవు నీవు నాకేర్పడగా నిలచినావు ఎవడవు నీవు నాకేర్పడగా నిలచినావు ఎవడవు నీవు నాకేర్పడగా నిలచినావు ఎవడవు నీవు ఒరే ఒరే నీవెవడవు మొదల చాటు నందు తగి బాణము వేసి నన్ను కృంగ చేసి ఎవరా నా ఎదురుగా వస్తే నీ ప్రతాపం ఏర్పడును బోలో ఈశ్వర్ మాతాకి శ్రీరామచంద్రుడను రవసముతో శ్రీరామచంద్రుడను రవసముతో శ్రీరామచంద్రుడను రవసముతో నీవు శ్రీరామచంద్రుడను రవసముతో కోమలాకుడను నేను కొద్దికి నీ బాణంపు నేను కొద్దికి నీ బాణంపు నీ మనంపు తొందరేల నిజముగాను నీకు నీ మనంపు తొందరేల నిజముగాను శ్రీరామచంద్రుడను రవసముతో శ్రీరామచంద్రుడను రవసముతో వినరవాలి రవసముతో వినరవాలి రవసముతో వినరవాలి ఒరే వాలి నేను శ్రీరామచంద్రుడను బాణము వేసి తిని నువ్వు చింతింపకము ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు ఇందిరాక్ష యుద్ధమునకు పొందుగా మనసుండెనయ్యా ఇందిరాక్ష యుద్ధమునకు పొందుగా మనసుండెనయ్యా అందముగను దేవుడు ఇల్లు చలిలతుండె స్వామి ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు ఆ రాఘవ రామచంద్ర నాకు నీతో యుద్ధం చేయడానికి కోరిక ఉండెను అందువల్లనే ఇటులా ప్రాణం నిలిచిండాను స్వామి జై బోలో ఈశ్వర్ మాతాకి కుదురగా నీకు కృష్ణావతారము నా కుదరగా నీకు బదులు దెబ్బ ఇచ్చదాను భ్రమలు తీరగా నేను అభినయముగా చాలించు సకల మోక్షములిస్తూ కుదురుగా నీకు కృష్ణావతారము నా కుదురుగా నీకు వాడి నేను ముందు పుట్టవతారం ఎత్తబోచున్నాను అప్పుడు నువ్వు ఎక్కడి వాడవై దెబ్బకు దెబ్బ బలు దెబ్బ ఇవ్వగలవు సుతుడంగదుడు యా ప్రతిభాత తారకుడు
రామచంద్ర, నా భార్యాపుత్రులు సంహరించిన భారం నీదే కదా స్వామి. అదునే రక్షించదను వాలి. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఒక్క నిమిషం మమ్మీట్రా. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి అతి బలవంతుడా అంగతుండనే భారముడా అతి బలవంతుడా అంగతుండనే వాలి కుమారుండను వినరా. లోకముల సాధించే వాడలురా. తారాదేవి తల్లవురా, తారాదేవి తల్లవురా, ఉమాదేవి పిల్లవురా, ఉమాదేవి తల్లవురా, తారాదేవి తల్లవురా, ఉమాదేవి పిల్లవురా, సూర్యదేవర పరమున పుట్టిన సూర్యముడు సూర్యదేవన బలాన పుట్టిన సుగ్రీవుడు నా తండ్రరా. అంగదున్ననే పేరు చెప్పుతే చుక్కలు తల్లురా. అంగలు తల్లురా, సూర్యుడు మప్పుల దారుడురా. అంగలు తల్లురా, సూర్యుడు మప్పుల దారుడురా. అంగనాడురా మన సూర్యుల రొమ్ముల నందిన వాడనురా. అంగనాడురా మన సూర్యుని రొమ్ముల నందిన వాడనురా. అబ్బబ్బా అని గొప్పలు పెట్టే పన్నెండా అబ్బబ్బా అని గొప్పలు పెడితే పన్నెండా మన నరిమికిరా. వాలి కుమారుండను గదరా. వల్ల ఊడబట్టినట్టు బిడ్డ. వాన లేకుండా వెళ్ళిపో. వాన దెబ్బకే పొయ్యరాదు ఇక. నిన్న ఇదే టైంకు వచ్చినామంటే ఈ టైంకి వెళ్ళిపోవాలి వాన ఇక రాదు ఇక. నిలవైన వాళ్ళంతా లేచిలే. రాదు వాన రాదు. ప్రభు, ఓ నేను- మరి మీ ఊరు మా పూరి అనగా ఆవ్. కిష్కిందాపురి పట్టణం. మీ పూరి కాదు మీ ఊరు. మా ఊరు అంటే మీ ఊరు కిష్కిందా నగరము. అవును. మీ తండ్రి పేరు వాలి అందు వాలి. మీ తల్లి తారాదేవి. తారాదేవి. ఒక్కనివేనా నువ్వు? ఒక్కడిని పెళ్ళి అయిందా? కాలేదు. ఇంకా నువ్వు ముద్రాలే. ఇంకా బెండకాయ ముదిరినట్టు ముదిరిన పెళ్ళి చేసుకోలేదా? చేసుకోలేదు. చేసుకోవాలి. ఇంకా చలికాలం చేసుకుందాం నాన్న. ఇప్పుడు చేసుకుంటే ఏం లాభం ఉన్నది కానీ ఎండాకాలం నాకు పెళ్లి కాదు నేను. పెళ్లి కాదా? శ్రీరాములు అంకితం ఇస్తాను. ఓహో, అంటే శ్రీరామచంద్రుడికి అంకితం ఇస్తావు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకునే అవకాశం నీకు లేదా? అవును. ఏంటదయ్యా పుట్టిన చాల కూడా లేదు లేదంటే మేము ఇట్లా లేక ఉండదయ్యా. ఉండే ఉంటది మనసులో పెళ్లి చేసుకున్నది ఉండే ఉంటది కానీ లేకుండా ఇక్కడ పోతే అయిపో బోర్న పెళ్లి పోతే అయిపో పోయేటప్పుడు సీసడానికి ధాన్యం పట్టుకొని పోయి 2 బద్దలేసి ఒక్కసారి గుంజి కడితే నీ నారాలను సాపుకోవాలి. ఖచ్చితంగా నువ్వు పోతావు. పెళ్ళందరూ గట్టే ఉన్నారు. మా చిన్న ఆయన కొడుకు తమ్ముని బామ్మర్దికి ఇచ్చాను. బిడ్డ నాకు లేదు లేదు అంటే నేను అక్కడికే చాలా చెప్పిన. బొర్రె పెళ్లి వేయండి అనుకో ఒక్కసారి నా నంబర్ ఇస్తా. సులిపన్ నంబర్ ఇస్తా. సెల్ ఫోన్ నంబర్ ఇస్తా. నా
నాకు బాగా దగ్గర ఆయన. స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుంది. ఒక్కసారి రెండు కట్లు ఆందం పెట్టి బద్దలేసి కట్టి బొచ్చల కలిసి గుంజి కట్టింది అనుకో దానికి అది ఇంకా పెళ్లికి. సరే అంటే ఇప్పుడు ఎక్కడికి పోతాను మరి నువ్వు? నాన్నగారి వద్ద. నీ తండ్రి అయినా అడవి లోపల మూర్చిల్లిపోయాడు, అతని వద్దకు వెళ్తావా? రెండు తీసుకువెళ్తాను. నాన్నగారు ఇదే 10,000 వందనములు. కుమారా రారా సుకుమార రారా దేహ తండ్రి రారా నీరు నమింకరీరను రారా సుకుమార నీటికి నీరు నమింకరీరను రారా సుకుమార దేహ తండ్రి రారా. కుమారా కదా శ్రీరాముల వారి ఎల్లప్పుడు భజించుచుండము. శ్రీరాముని ఎల్లప్పుడు భజించుము. నీకు బాణం వేసింది ఎవరు నాయన? నాకు తెలుపగలడు. ఇప్పుడే వారి వద్దకు వెళ్ళి వధించి వచ్చేదాడు. ఆ శ్రీరామచంద్రుడు బాణము వేసినాడు నాయన. ఎల్లకాలము ఆ శ్రీరామచంద్రుని భజించుచుంటూ సేవ చేసుకుంటూ ఉండము. అలాగే నాన్నగారు. ఆ రాఘవ రామచంద్ర, నా కుమారులను నా భార్యను సంరక్షించు భారము నీదే స్వామి. నాకు మోక్షను ప్రసాదించు స్వామి. శ్రీ భూలోసుత హనుమానికి వాలి వినుము నీవు వచించునటులా నీదు సుతుని దయతోడుతా నేను వాడా పరమ పదవిస్తిని నీకు ఇప్పుడు శాంతించుముగాక. వాలి నీ కుమారుణ్ణి మీ భార్య పుత్రుడా నీకు చూసుకుంటాను. నీవు పరమ పదమిస్తిని నువ్వు వైకుంఠంలోకి పోవుగాక. హనుమానికి సుగ్రీవా నీవు అనున్నట్లుగా కార్యము సఫలంబాయను. ఆ జానకి జాడు తెచ్చివారెవరు నాకు తెలుపుము. రాఘవ రామచంద్ర, ఈ సమయంలో ఆంజనేయుడు తప్ప ఇంకెవరు కూరగాయలు స్వామి. జానకి నిపాసినే నోర్వజాలను అడవిలో కాయ దశరులనే గురువలై ఏమి చేయుదును ప్రాప్తమింకేమనందు సుగ్రీవా సీతాదేవితో తెలుపుము. అన్నహారములు మాని నీ మీద భ్రాంతి చేయనున్నారని సీతాదేవితో తెలుపుము. సుగ్రీవా. జయ రాధా రామచంద్ర మహారాజుకి తెలుగు శ్రీరామ నామాట విషతముగాను కలిగి చెవులకు ఆనందకరముగాను వార్తలల్లి చేడతోను దివెనల్ల సగుమయ్య భవదియా. రాఘవ రామచంద్ర, నీ ఆజ్ఞ నీ దీవెనలు నాకు అందించు స్వామి. గనులయ్యున్న రాక్షస గణమునెల్లా అట్టి నిన్ను ధృత వచ్చే అతము కాని పరమమైనట్టి దీవెన నోట బలికి ఇస్తిక హనుమంత ఇరముగాను. రాఘవ కుశలంబాయ
ఆయను నామతికి రసగుడ శ్రీరామచంద్ర రజగుణ సాంద్ర అధిపతి లోపల నిన్ను పదమతి గాడించుకో వసదిశ రాఘవా చాలా సంతోషమాయను జై భువనేశ్వర్ మాతాకి హనుమంతా సీత జాడ వేగ నీవు హనుమంతా సీత జాడ వేగ నీవు సీత జాడ వేగ నీవు హనుమంతా సీత జాడ వేగ నీవు హనుమంతా పరమదయా కరుణనాదు కరమదే కరం ఆంజనేయ ఇదిగో ఉంగరము ఆనువాగా ఇస్తున్నాను సీతాదేవికి ఇచ్చి పోయిరమ్ము జయ రాజా రామచంద్ర మహారాజుకి ఓ యద రామా సీత జాడ వేగనే తెచ్చెద రామా సీత జాడ వేగనే తెచ్చెద రామా ఓ యద నా చింత చాలు ప్రియమైన వచనము ఓ యద నా చింత చాలు ప్రియమైన వచనము రిపముతో కపుల కూడి జాడలేను తెచ్చు రామ రాఘవ రామచంద్ర ఆ చీతదాడని నేను తెచ్చదుగాక పోయిరమ్ము అంజనేయ పోయిరమ్ము నా నోట దీవెనలు ఇస్తని చల్లగా పోయిరమ్ము రాజా రామచంద్ర మహారాజ్కి ఓ రామ నీ నామే మారకదలి జదాను ఏ మారకదలి జదాను వేర్కద బలించదాను బంగారు లేనివతి బంగాముండగదే మాయా రావణుడాచి మాయం మంజరగోనే రథము కాటమాకి పాకి రావణ ఇది ఏమనగా రథము కాటమాకి పాకి రావణ ఇది ఏమనగా పక్షి నదుల దుండి వేసి త్వరగనెత్తుత పోయినాడ పక్షి రావణ ఇది ఏమనగా పాచి రావణ ఇది ఏమనగా పోయి వదల జాంబవంత నిజర నుండు మీరు కబులారా మీరంతా సెలవు తగుడిపోయేదాను కబులారా మీరంతా సెలవు తగుడిపోయేదాను కబులారా మీరంతా సెలవు తగుడిపోయేదాను కబులారా మీరంతా సెలవు తగుడిపోయేదాను ఓ రామా నీ నామమే మారక తలియదాను ఓ రామా నీ నామమే మారక తలియదాను రామ శ్రీరామ రఘురామ రామ 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 రణరంగ భీమయో రామ నిల్లో ఆత్మలో నమ్మియే అభిదాటుచుంటి రామ మిమ్మ కంటి ప్రేమ రాఘవ రామచంద్ర నేను లంకకు పోతున్న వరం రామ 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 సీత రామ 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 సీత
సురమగవా నరకులకెల్ల నామము సురుసను యందురుగా సురమగవా నరకులకెల్ల నామము సురుసాయందురుగా సురమగవన్ నరకులకెల్ల నామము సురుసాయందురుగా నమస్తే మేడం. నమస్కారం నమస్కారం. అంత మంచినా? అంత మంచి చెప్పాలి. అంటే మరి నీ పేరు? నా పేరు సుశాంత్. సురస లంకకు అంటే సురస. నువ్వు ఎక్కడ ఉంటావు? నేను లంక లంక? అంజనేయుడు పోయే కాడ అంటే అంజనేయుడు మింగిపారే లంక ద్వారం కాడ ఉంటావు. అంటే ఎవరేది మీ లంకాపై పట్టణానికి పోవడానికి వీలు లేకుండా అంటే లంకకు క్షేమంగా ఉండాలంటే అంటే నువ్వు ద్వారం కాడ ఉంటావు. నీ పేరు సురస. సురస. పెళ్ళి అయిందా? పెళ్ళి కాలేదు. కాదు మీకు ఎందుకు అవుతుంది కానీ. ఓరి వారి సురస అంటే ఏంటిది అనుకుంటున్నావు? సురస అంటే సరసం లెక్కనే ఉంటుంది. గట్టుంటదా అంటే నేను అనుకున్నా కదా. అయ్యో ఏమి లేదు ఏమిటి అంటే పెళ్లి కాదంటే అంటే మొత్తం లాంగ్ బార్ మీద మీది మొత్తం బైపాస్ రోడే మీది. అంటే వయలు ఏది మీకు డైరెక్ట్ బైపాసే. అంటే ఇప్పుడు సురస అంటే ఎవరేది శత్రులు వచ్చినా లంకాపురి పట్టణానికి పోకుండా అంటే ద్వారం కాడ మీరు నిలిచి ఉంటారు. శత్రులు మీరు పోకుంటే మీరు ఉంటారు. అంటే మీరు రాక్షసులు. రావణాసురుని చెల్లెలు. అవసరం అంటే తినుడే. తింటావా? ఏంటి ఇంగుడే అంటే తింటాయి అంటే ఏంటి తింటావు? ఏదత్తా ఎదురత్తా మింగుడే. అంటే ఏదంటే అది మింగుతావా? ఏదంటే నీకు ఏదైనా పెట్టుకుంటుంది. అన్ని తింటది. అన్ని రూపాయలు పెట్టుకుంటది తాంబులు వేసినట్టు. అంటే ఇక్కడ స్థానం కాడ ఉంటావా? చిత్తమో ఎక్కడికి పోతున్నావు? జయ రాజా రామచంద్ర మహారాజ్ కి. శ్రీరాముల బంధును నేను సీతమ్మను వెతకకపోయదను. శ్రీరాముల బంధును నేను సీతమ్మను వెతకకపోయదను. దారి కష్టము నీవు రాకు మా చౌరికి నపకాలి రాకు. పూర్వము నీవిక తలుపు తలుపుమిగా. 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 జరకసి నేను శ్రీరాముని ఆజ్ఞ చేయ వచ్చిన వాను. ద్వారము దాటనివ్వు నన్ను. దాటనివ్వు నేను దారము. అక్కడికి నిన్ను మింగెదరా నిన్న పలికిని పోనివ్వదురా. అక్కడికి మింగెదరా నిన్న పలికిని పోనివ్వదురా. నాకు రాముడైతే నాకు రాముడైతే పోకు పోకు
మహారాజుకి వందనమని వేడనమ్మ వైదేహిని కనిదానివరమ్మ కొండ చింతరాముడు సుమ్మా నువ్వు చింతదేయవలగదనమ్మ మా వినుము కనిమినా మన విని నీవిక వినుము కనిమినా మన విని నీవిక నేను శ్రీరామ భక్తుడను చాలు చాలు శ్రీరంగ నీతులు సాగబోవు నీతు సేవలు 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 మేలుగలిల్లే మింగబోయెద మేలుగలిల్లే మింగబోయెద చాలు చాలు శ్రీరంగ నీతులు సాగబోవు నీతు సేవలు చాలు చాలు శ్రీరంగ నీతులు సాగబోవు నీతు సేవలు ఇప్పుడే ఆగలిగింది గంగా పౌరి శ్రీరాముడు భోజన్ కోరి అయ్యా నీకిది ముత్తమ్మ నన్ను అడ్డగింతని స్వర్గమ్మ నారుమని నా ప్రతాపము నారుమని నా ప్రతాపము వసరకసి హౌ నీవు తవ్వనిత్వా లేకపోతే నిన్ను వదిలిసిపోయా ప్రయోజనములు పరగనే పెరగితి ప్రయోజనముల పైకి వేగనరా ప్రయోజనములు నేను పెరగితి 40 జనముల పైకి అన్నుగనరా యాభదో జనములు నేను పెరగితి 60 జనముల పైకి నేను గనరా 70 జనములు నేను పెరగితి 80 జనముల పైకి నేను పెరగితి తొమ్మిదో జనములు నేను పెరగితి రామచంద్ర నేను ఇట్లా చింతించిన కార్యం లేదు దీని సూక్ష్మ రూపంలో దీని కలుగుండి నేను వెళ్ళిపోయాక జై రాజా రామచంద్ర మహారాజుకి జై జై మహారాజుకి ఎవిటి పోవు వాడ జలజాక్ష నెచ్చటం రోజువాడు బల్ కావర మందిరి రాక్షసులు కావాలి నొందురల్ల ఎవిటి పోవు వాడ జలజాక్ష నెచ్చటను రోజువాడు బల్ కావర మందిరి రాక్షసులు కావాలి నొందురల్ల చొడులను ఎవిటి పోవు వారు నన్నెంత కాంచిన పోవని తమ్ముడే వావిరి సీతలిందుగాన వచ్చింది నాకెటు దోసదో హరే దారి గనవలగానే ఉంటుంది కాక మంచి తమ్ముగా రాత్రి పవను తిరిగదా చూసి వాకిలి తాగలే చూసి వాకిలి తాగలే మంచిని
లంకాపురి పట్టణము. లంకాపురి పట్ట మీ ఊరు. అవును. మీ పేరు? నా పేరు లంకిని. అందరూ లంకిని. పెళ్ళి అయిందా? నాకు పెళ్లి కాలేదు. పెళ్లి ముచ్చట రాకూడదు. అంటే పెళ్లి రావణాసురుని లంకా ద్వారం దగ్గర కావలి ఉండేదాను. అంటే మొదటి దర్బార్ కాడ లంకాపురి పట్టణం లోపల మొదటి దర్బార్ కాడే లంకిని అని ఉంటది. ఇక్కడ లంకా ద్వారం కాడ ఉండేదాను. నా పేరు లంకిని. అంటే శత్రువులు ఎవరు ఊరకుంటే నువ్వు లంకాపురి పట్టణానికి కాదనుకుంటా పోదు. అంటే ఎవరన్నా మొత్తం లోపల వేసుకుంటావా? నీలాంటి ద్వారం అంటే నీ ప్రాణం కమాన్ పెద్దగా ఉంటది. అంటే నీ ప్రాణం బాగా పెద్దగా ఉంటారా? అమ్మా నీ అజెండా ఈ కమర్ కిందికి వెళ్ళిపోవాలి. అవును. అంటే నీ అసలు అంటే మీదికెళ్ళా కిందికెళ్ళా నాది ఈ అజెండా నా కిందికి బాగా పెద్దగా తర్వాత పెద్దగా ఉంటది. అంటే వచ్చిందంటే ఇక్కడనే ఉండిపోవాలి. అవును. సరే నువ్వు ఇక్కడనే ఉండేవా? వచ్చిన చూద్దాం మరి. సరేనా? నేను ఇప్పుడు రావణాసురుని యొక్క లంక కావాలి. ప్రహరి గోడ చుట్టూ తిరిగి తిరిగి వచ్చి కాస్తంత కాళ్ళు నొప్పులున్నాయి. కోసేపు నేను అట్లా పడుకుంటా. అయ్యో నువ్వు పక్క పండు పండుకున్నావు అనుకోండి. పక్క పండు నేను సోపెట్టుకుంటా అంటాను. లేవది చలికాలం. ఏమి లంకకు పోవుటకు దారి కనబడకనుండి గాక పక్షిజాలముల్ పక్షిజాలములు ప్రాణ రక్షణకై కట్టుకొనవచ్చు గులని కురులయందో తిరిగి వారలు తమారుల భయమునందు ప్రాణముల దాచుకొనవచ్చు పొడవునందు తనుమోసినంతలో కలుమోసినంతలో కలలో నగనపించు నవాజనగవచ్చు దీని అందమందో కాంతను స్తంభమునగాన నిలబెట్టి కొత్తగా వసుగా నమునందు ఇంత విగ్రమునే ఎప్పుడు నందు దూడ ద్వారంబు దాటి ఎటు పోవువాడా రాము కార్యాదినై వచ్చి ప్రాణభీతి వచ్చిన తీరినే తొక్కి చంపువాడా రక్కసి రూపము ఎవరురా నా నిద్ర భంగము కావించుతుండి నీ దారిన నీవు వెళ్ళిపోము లేదా నా కోపాగ్ని కింద నీవు హతమగుదువు. అట్లా అమ్మా కోపపడకు. నీ కురులను చూసి నీ రూపమును చూసి నమసి తల్లి राजा रामचंद्र महाराज की वायु
వాయోనందనుడాను గణకాపి వరుడాను వాయోనందనుడాను పాయాక సీతాను పరగా చూడగవట్టి వట్టి సరగుణ సరంబు దాతాని వరనన్ను సరగుణ సరంబు దాతాని వరనన్ను ఓ తల్లి నేను వాయు కుమారుడను అంజనేయుడు వాడను శ్రీరాముల ఆజ్ఞ చేయని నిందు వచ్చిన వాడను తల్లి తోబలిచి తొలుగు తల్లి నిన్ను ఎలాగో వస్తే ఎవరు దోలర నిన్ను ఎలాగో వస్తే ఆయా కామరనిచ్చి సరదావు నా చేత ఎవడు దోలర నిన్ను ఎలాగో వస్తే ఒరే కోతి నిన్ను ఎవరు పాలించగా వచ్చిన వాళ్ళలో కానీ నా చేత మరణం కాగలవు ఓ తల్లి శ్రీరాముల గ్యాసే శిరముగా భక్తిని భక్తిని సరగుణ సారంబు దాదాని వదన్ను నన్ను సరగుణ సారంబు దాదాని వదన్ను ఓహో తల్లి నేను శ్రీరాముల యాగ చేయ వచ్చిన మనను ప్రోవరించి తొలుగు తల్లి నిరతాము నాతోను నిరతాము నాతోను సురమును చేయుటకు త్వరగా వట్టిదివేమో భక్తి నృత్యలతోడు నిరతాము నాతోను సురమును చేయుటకు నాతో పోరాడుటకై వచ్చిన వాళ్ళ వ్యక్తి నేను ఇప్పుడే పట్టి దృంచేదాను రేకోటి ఇటు విలువ పరగాయి గంగపురి పురమందు వెలతీన పరగాయి గంగవర పురమందు వెలతీన పరగాయి గంగవర పురమందు వెలతీన పరగాయి గంగవర పురమందు వెలతీన పరగాసు నమ్మి వరుసాతో దృంచెదాను హరిపాదముల నమ్మి వరుసాతో దృంచెదాను రక్కసి నేను ఇంత ప్రతిభ నువ్వు వెనకనుంటివి కాక నేను రాముల యాగచే ఒక్కొక్కరిని ఒక్కొక్కరి దృశ్యగాక చాలుకోరా ఈ కోటి గుణం మానవేల 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 చాలుకోరా వేలంతై లేవు నన్ను వెరిపించేవు రావు వేలంతై లేవు నన్ను వెరిపించేవు చాలుకోరా ఈ కోటి గుణం మానవేల చాలుకోరా ఈ కోటి గుణం మానవేల చాలుకోరా నా చిటికన వేలంతే లేవు నన్ను జయించి లంక కట్టుకోగలవు తెల్లగిరి చాలు వదురగే నీ లక్షణమేమి నాకిక చాలు వదురగే నీ లక్షణమేమి నాకిక చాలు వదురగే చాలా ఈ తెరములే కయి తీరు వదురు చాలా భయములే కాయి తీరు వదురు చాలు వదురకే నీ లగ్న
దినముల నుండి ఎన్ని మృగములు తినినా నా నోటికి రుచి దొరకల. ఇప్పుడు నిన్ను నా నాలుగకు రుచి చూపించాను. మీరి మురువకే నీ వస్తు చేయచాలవే, మీరి మురువకే నీ వస్తు చేయచాలవే, మీరు మురువకే మాని నీ విధులను ప్రతి మాలిన విడవ నిన్ను, ప్రతి మాలిన విడవ నిన్ను తొలగయమా పురి కంపెల, తొలగయమా పురి కంపెల. ఇంతవరకు నేను క్షమించింది గాని ఇప్పుడు క్షమించను. నీ త్వరగా నేను పురికి పంపించకపోతే నేను ఆంజనేయుడు కాను. నీవు నాతో భయముందాగా లేవు, మేలు మేలురా చూడబోదమాయేరా, మేలు మేలురా లగ్గిరి శ్రీకాకును చేసి మర్చించి పోయదాను, పోయదాను శ్రీకరముగా నిలిచెద నా తోకత ఉరి గుంజదా, తోకత ఉరి గుంజదా, నా తోకత ఉరిపించి సప్పువాడను నేను వదిలిపెట్టనుకుంటున్నా. ఏ రవానర నీవు నన్ను జయించునచ్చు నీవు నన్ను జయించునచ్చు వీరిని వరకరి తిరి వాడకన్నను వరకదా, బుద్ధి ఉంటలయ్యో ముందుగా ఇది నిలిచేయను, వానర నీవు నన్ను జయించునచ్చు కోతి నీవు నన్ను జయించజాలవు. అట్లా రామ పట్టునటంచు నువ్వు తిరంగమున మరి తెలియక కామని బలుకోదు మాని యుగాలు తూవుదు వచ్చేదవు, వచ్చేదవు సమదీపే వేర నిండిన తక్షణమున దుర్జతం, తక్షణమున దుర్జతం, తక్షణమున దుర్జతం. కుమారా బలవంత వందనమయ్య కుమారా బలవంత వందనమయ్య వాయు కుమారా వాయు కుమారా బలవంత వందనమయ్య వాయు కుమారా బలవంత వందనమయ్య వాయు కుమారా వాయా కర్మ మేడా బాబు పోయయ్య, 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 బాబు పోయయ్య, వాయు కుమారా బలవంత వందనమయ్య వాయు కుమారా బలవంత వందనమయ్య వాయు కుమారా బోలో రాజా రామచంద్ర భగవాన్ కి ఆంజనేయ నీకు వందనములు. నీ వలనే కష్టాలు బాసిపోయాను. జయ రాజా రామచంద్ర మహారాజుకి మాని వ్యవహారో మానకవతి దానావి రూపమిడసి తరణి వైటి వేలానే, ధరణి వైటి వేలానే,
ఓహో మాణి, నీవెవరు? నేను తెలియక దెబ్బ వేసినంత మాత్రంలో నువ్వు చక్కటి శ్రీవై నిలుచుటకు ఎట్టి కారణమో నాకు విన్నవింపుగాక. బోలో రాజరామచంద్ర భగవానికి నేను దేవంగాను యానలుగా శాపమున నేను దేవంగాను యానలుగా శాపమున గానాని వలనానే గణదేవికిన అంజనేయ గానాని వలనానే గణదేవికిన అంజనేయ దేవంగాను యానలుగా శాపమున అంజనేయ బ్రహ్మశాపమున ఈ పాపాత్రి పురమును కాపాడుచుంటేని నేటికి నీచే శాపం వదిలి ధన్యురాలినైతిని. చూడవు అటురా తల్లి, ఆహా ఎంత పని అయిపోయాను కదా. తెలియక నిన్ను పెడా దెబ్బ వేసి ఉంటిని, 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 తెలియక నిన్ను కావాలిరని తల్లిరము బోలిరో నా తప్పు మన్నించు, తల్లిరము బోలిరో నా తప్పు మన్నించు, తల్లిరము బోలిరో నా తప్పులు మన్నించు, తల్లిరము బోలిరో నా తప్పులు మన్నించు. తల్లి, నేను తెలియక నిన్ను పెడదెబ్బ వేసినందుకు నా తప్పు క్షమించు తల్లి. పంకజాక్షి నీకు ఈ లంకలో కనిపించును, పంకజాక్షి నీకు ఈ లంకలో కనిపించును, లంకంతా నీ వలన చెడిపోయును స్వామి, లంకా నీ వలన ఈ లంకంతా చెడిపోయును. ఆంజనేయ, ఈ లంకలో సీత నీకు కనిపిస్తుంది, లంకంతా నీ చెడిపోతుంది, నాకు సెలవు సంగము వెళ్ళదను. నీ మొగ మడి పెట్టు బాబా, నువ్వు కోడి బొమ్మ చెప్పినట్టున్నావు. చల్లగా వర్దిల్ము అటు మొగ మొగ మడి పెట్టు. ఎత్తున్నావు చుట్టే బాబా నువ్వు ఇంత సీటున్నావు అంటున్నావా? అటు మొగం నా మొగం చూడకు, పొడుగు కొంచెం లెక్కున్నావు బాగా పొడుగు. కెమెరా చూడు. భగవానికి జై జై రామ జానకి రామ జై జై